రైట్ నమస్తే. రాజన్న ఆలయం మరికొద్ది రోజుల పునర్నిర్మాణ కాపుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న దర్గాను తొలగించాలని ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం రోడ్డు పైన ఒక స్ట్రీట్ వెండర్ ఉన్నారు. బ్రదర్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు గోపి. ఇదే ఇక్కడ ఉంగరాల షాప్ ఉంది. ఓకే చెప్పండి. మీకు తెలిసి ఉంటుంది రాజన్న ఆలయం అయితే డెవలప్ కాబోతుంది. సో చెప్పండి, మీరు అక్కడ ఒక దర్గా ఉంది అనేది ఇక్కడైతే ఒక లుల్లి నడుస్తుంది. సార్ దర్గా ఉండి మేము చిన్నప్పటి నుంచి ఉన్నది. మేము ఉన్నందుకు విషయం ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్ ఉన్నది. మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉన్న తర్వాత ముందట దర్గా ఉండడం చాలా వరకు తప్పు. అప్పుడు వెనకటి కాలాన వాళ్ళు ఎట్లా పెట్టిందో మేము చూడలేదు మా తాత తన్నప్పుడు. బట్ ఇప్పుడు విషయం ఉన్నది ఏంటంటే హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక మన హిందూ దేవాలయానికి వచ్చి ఒక మసీదుని ఒక దర్గాను దాన్ని మొక్కుడు చాలా తప్పు. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వేరే, ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం వల్ల ఖచ్చితంగా దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ మేము చాలా వాళ్ళకి పాదాభివందనాలు చేసాం. ఖచ్చితంగా దర్గా తీసే ఏర్పాటు మాత్రం చేయండి. అయితే కాకపోతే ప్రతి ఒక్క గుడి ఉన్నాయి, వాళ్ళ మసీదులు ఉన్నాయి, వాళ్ళ యేసుప్రభు ఉన్నాయి. ఏ ఒక్క మసీదు ముందర కానీ మన హిందూ దేవాలయం ఏమైనా ఉన్నదా? లేదు. అంటే నేను వాళ్ళని కించపరచడం లేదు. వాళ్ళని దయచేసి ఆ టెంపుల్ లోపలికి బయటకు తీసుకొచ్చి పెట్టండి. వాళ్ళకి ఏమైనా పురావస్తు కల్పించండి. వాళ్ళ మన గవర్నమెంట్ గారు మాట్లాడుకున్నారు. బట్ మన గుడి ముందర మాత్రం ఉండదు. దయచేసి మాకు ఇక్కడ 200 మంది ఉన్నాం. ఈ రోడ్డు మీద వేస్తే ఇప్పుడు గుడి పెరిగి మా వ్యవస్థ దెబ్బతింటే మాకు దగ్గర లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు కాకపోతే గుడి వేయడమే కాదు, అందులో కొన్ని దర్గా కూడా దయచేసి మనం ఉన్న ఇప్పుడు ప్రభుత్వం గారికి నేను సవినయంగా వినియోగించుకుంటాను, శతకోటి వందనాలు చేస్తున్నాను. బట్ దయచేసి దర్గా లేకుండా చేయండి. దయచేసి మా హిందూ సాంప్రదాయాన్ని రాజరాజేశ్వరాన్ని జర రక్షించండి. జై శ్రీరామ, ఓం నమ శివాయ. ఇప్పుడు దర్గా విషయం పైన టాపిక్ నడుస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను. హిందువులు నియమనిష్టలతోటి మడి ఆచారాలతోటి వస్తారు. వచ్చి అక్కడ పోయి సమాధికి మొక్కి వాళ్ళు పెట్టే విభూతి తీసుకుంటున్నారు. అయితే విషయం సార్, మన హిందువు అంటేనే ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు. వాళ్ళకి తెలియదు ఆ బొట్టు పెట్టేవాడు వాడు స్నానం చేసిందా చేయలేదా, చేతిలో ఇంకా ఉపయోగం చేస్తున్నారు ఏం తెలియదు. అక్కడ మొక్కినాక ఏందో అని చెప్పి దేవుడు అనే వాళ్ళు మొక్కుతున్నారు. మొక్కడం తప్ప. విషయం ఏంటంటే అందులో లేకుండా పోతే ఈ మొక్కల మంది అయిపోతుంది. దర్గా లేకుండా పోవాలి. అంటే వాళ్ళని కూడా మేము పొమ్మడు కాదు, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించు. హిందువు అంటే ప్రతి మతాన్ని గౌరవిస్తాం మేము, యేసుప్రభువుని గౌరవిస్తాను. బట్ ఏ గుడి ముందరైనా ఏ మసీదు ముందరైనా మన హిందూ దేవాలయాలు ఉన్నాయా? లేవు. బట్ ఇక్కడ ఉన్నాయి. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మొక్కొచ్చి ఇక్కడ సమాజం మొక్కలు తప్పు కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసేసి దయచేసి వాళ్ళకి పురావస్తు కల్పించండి గవర్నమెంట్ వేరే చోట. బట్ మన గుడి ముందర మతం ఉండదు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సవినయంగా వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నారు. మన ఉన్న ప్రభుత్వానికి ఆదిశేన్ గారికి ప్లస్ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళే నడుస్తున్నది. వాళ్ళు దేవుని పెద్దని. కాకపోతే ఈ మసీదు మాత్రం దిద్దు ఏర్పాటు మాత్రం చేయండి. దయచేసి దర్గాను మాత్రం తీసేయాలి. ఇది మా యొక్క రాజేశ్వర స్వామి ఏం చేస్తారో చూడాలి. ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం గారు చేస్తే అవుతుంది. ఇప్పుడు మాకు ఇక్కడ సిద్దిపేట జిల్లా మాది. నా పేరు రాజయ్య. మాకు ఇక్కడ వచ్చినాం, గుడికి వచ్చినాం కానీ ఇక్కడ లోపల ఇప్పుడు రాజన్న దాంట్లో వెండాల రాజన్న దాంట్లో లింగం దాంట్లో అది ఉండు దర్గా ఉండు మనకు నచ్చలేదు. అదే గవర్నమెంట్ అక్కడ ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ తీసేసి దర్గా అక్కడ భూమి గవర్నమెంట్ కొనిచ్చి దానికి ప్రత్యేకించి కట్టి దాన్ని ఎక్కడైతే ఉంటుందో స్థలం గవర్నమెంట్ కొనిస్తే బాగుంటుందని మా యొక్క మనవి. ఎందుకంటే హిందువులే ఇక్కడ ఐదురు కానీ కాకపోతే ముస్లిమ్స్ అయితే వచ్చి ఇక్కడ మొక్కరు కదా లింగానికి ఎక్కడైతే లోపలికి వచ్చేసి. అందు గురించి అని నేను దీనికి అక్కడ ఏదైనా సలహా ఉంటే తీసుకొని గవర్నమెంట్ మాత్రం ప్రత్యేకించి ఇక్కడికి వెళ్ళి పట్టించుకొని దీన్ని తీసేసి అక్కడ వేరే స్థలంలో కట్టించి దాని గురించి కందూరుకు ఏదైనా ఉంటే వాళ్ళు పండుగలు చేసుకుంటారు కాబట్టి ప్రత్యేకించి ఆడిపోయి కూడా హిందువులు కానీ ముస్లిం కానీ అక్కడ పండుగలు చేసుకొని జరుగుతుంది. కాబట్టి దీని సందర్భం వల్ల నేను కోరుతున్నాను. నా పేరు వచ్చేసి గుణమోహన్ కొండల్. మేము నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడేగౌరవరం నుంచి మన దక్షిణ కాశీగా పిలువబడుతున్న రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వేములవాడకు రావడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మంలో భాగంగా మన హిందూ దేవాలయంలో ఒక ముస్లిం సమాధి ఉండడం చాలా బాధాకరమైన విషయం. చాలా ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్న సందర్భంలో చాలామంది చాలా ఇబ్బందిగా గురవుతున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునర్నిర్మాణంలో భాగంగా చాలా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని
ఇక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిం సమాధిని తొలగించి ఇతర ఏదే ప్రదేశంలో నిర్మించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడాలని మన ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ, మన ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే గారిని కూడా వేడుకుంటున్నాం. అలాగే ఇది కేవలం ఒక హిందూ ధర్మంలో భాగమే కాకుండా మన సాంప్రదాయాలు వేరు, ముస్లిం సాంప్రదాయాలు వేరు కాబట్టి ముఖ్యంగా మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. కానీ వాళ్లకు మనకు వ్యతిరేకత చాలా ఉంటుంది. కాబట్టి మన దేవాలయాల్లో వాళ్ళు ఉండడం సరికాదు. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకొని ప్రభుత్వం అట్టి సమాధిని తొలగించి వేరే దగ్గర కేటాయించి, అలాగే ఈ వేములవాడ దేవాలయానికి అత్యధిక నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రదర్, మీ పేరు చెప్పండి. సో ఈ దర్గా పైన ఒక ప్రధానమైన డిమాండ్ అయితే వస్తుంది. సో మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు మంద రాజేందర్, వేములవాడ రూరల్ మండల్. ఏదైతే పేద ప్రజల కోరిన మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేవాడు వేములవాడ రాజన్న అంటూ ఎంతోమంది పేద ప్రజలు, కోట్లాది మంది భక్తులు ఈ వేములవాడకు వస్తూ ఉంటారు. ఈ యొక్క వేములవాడలో ఈ యొక్క దర్గా ఉండడం వల్ల కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం మీద ఈ జరుగుతున్నటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నటువంటి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ లోపల ఉన్నటువంటి దర్గాను తొలగించాలని ఇక్కడ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మేము ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మీ పైన కూడా ఉన్నది. కాబట్టి ఆ లోపల ఉన్న దర్గాను తక్షణమే తొలగించాయి వారి యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని మరొకసారి మేము కోరుతున్నాం.